నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వ్యవసాయ అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష ఎరువుల పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం యువత క్రీడలపై దృష్టి సారించాలి టోర్నమెంట్ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విప్ ఆది శ్రీనివాస్ ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్న రంగవల్లులు ఇక వార్తలోని వివరాలు ఎరువుల లోటు ఎక్కడా లేదన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితి రావద్దన్నారు ఎరువుల సరఫరా రైతు వేదికలు సొసైటీలు మహిళా సంఘాల ద్వారా జరిగేలా చూడాలన్నారు రైతుల సమస్యలు వ్యవసాయ అనుబంధ పథకాలు పంటల విధానం యాంత్రీకరణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు హుస్నాబాద్ వ్యవసాయ అధికారులు రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలవాలని సూచించారు రైతుల సమస్యలు తదితర అంశాలపై జనవరి 26లోగా మండల గ్రామ వ్యవసాయ అధికారులు నివేదిక ఇవ్వాలన్నారు త్వరలో నర్మెటాలో నిర్మితమైన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపిన మంత్రి ఇప్పటి నుంచి రైతులకి అవగాహన కల్పించాలన్నారు 5 ఎకరాలకు పైచిలుకు పొలం ఉన్న రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించాలన్నారు యువత క్రీడలపైన దృష్టిని సారించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ రత్నాకర్ రావు ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావుతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం మంత్రి అడ్లూరి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సరదాగా క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు ఆ వైపు వెళ్లాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఈ రాష్ట్రంలో మంచి చదువునియాలని ఒక సంకల్పంతో రైతులకు మంచి గొప్పగా అన్ని విధాలు మేలు చేయాలని ఒక ఆలోచన పరంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక మంచి క్రికెట్ టోర్నమెంట్స్ కొరుట్ల నియోజకవర్గానికి మరి ఈరోజు మొదలుపెట్టడం జరిగింది మా యువత అందరికీ కూడా మేము అన్ని విధాలా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది మరి ఈరోజు ఈ జిల్లాకు ఈ ప్రాంతానికి సంబంధించిన క్రీడా మైదానానికి విషయంలో కూడా మరి నరసింహరావు గారు మా దృష్టికి తీసుకొచ్చినారు అదేవిధంగా జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా గొప్పగా అంటే దేశంలో గొప్పగా క్రీడా మైదానం ఏర్పాటు చేయాలి జగిత్యాల అని చెప్పి ఒక సంకల్పంతో ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారి యొక్క ఆలోచనను కూడా మంత్రిగా మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా పనులన్నీ పూర్తి చేస్తానని విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేసుకుంటూ మరొకసారి క్రీడాకారులందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ మరి గొప్పగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి డ్రగ్స్ విషయంలో కానీ అదేవిధంగా గాంజా విషయంలో కానీ జిల్లా ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ గారి యొక్క నేతృత్వంలో పడ్డ యువత అంతా కూడా వాటి జోలికి పోకుండా ఇదే మత్తు అనేది కానీ గాంజా అనే విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కూడా
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పెద్దకొమిర గ్రామంలో ఇటీవల మరణించిన సిరిసిల్ల బ్రాంచ్ బెటాలియన్ కానిస్టేబుల్ శివాజీ స్మారకార్థం షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాల్వ శ్రీరాంపూర్ ఓదెల 2 మండలాల షటిల్లో టోర్నమెంట్ను పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక నమ్మకమని, అలాంటి పోలీసు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. మృతి చెందిన కానిస్టేబుల్ శివాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ రమేష్, సర్పంచ్ గోలి లింగారెడ్డి, ఉప సర్పంచ్ మూల సంపత్రెడ్డి, భీమ్రపల్లె సర్పంచ్ రంగు మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ జక్కుల వెంకటస్వామి పాల్గొన్నారు. అందరూ యూత్ అంటే 20-30 ఏళ్ళే అనుకుంటారు, కానీ భారత ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం అంటే మెడికల్ ఫెసిలిటీ పెరిగింది. అంతకుముందు ఒకప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్తో కూడా మనిషి చచ్చిపోయింది, కానీ ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీ పెరిగింది, అందుబాటులోకి వచ్చింది. కాబట్టి భారత ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 55 సంవత్సరాల వరకు యూత్ తర్వాత కూడా మనం ముసలి లెక్క కాదు. 70-80 ఏళ్ళు 90 ఏళ్ళ వరకు కూడా యాక్టివ్గా పల్లెటూరులో మనం చూస్తుంటాం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వ్యవసాయ పని చేసుకుంటారు, అన్ని పనులు చేసుకుంటారు, వంట చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కాబట్టి మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదల ఉంటే కాగలడు మరో బ్రహ్మ. పుట్టినం పెరిగినం సచ్చినం కాదు, పుట్టినం సాధించడం సచ్చినానికే మనిషి ఉండాలి తప్ప ఈ జన్మ అనేది అదృష్టం. మనిషి జన్మ అనేది అదృష్టం. దేవతలు ఎక్కడుంటారో మనకు తెలియదు, మనం కనబడుతున్నాం, ఎవరికొరు 10 మంది సాయం చేసుకుంటున్నాం, మనం కష్టపడుతున్నాం, మన పిల్లలు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు పాల్పడవద్దు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి టెన్నిస్ క్రికెట్ టోర్నమెంటును ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ చేతుల మీదుగా మ్యాచ్ ను ప్రారంభించారు. నేటి నుంచి 25 రోజుల వరకు టోర్నమెంట్ కొనసాగుతుందని, ఆసక్తి గలవారు జట్ల పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా 25,000, రెండవ బహుమతిగా 15,000, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ 1000 చొప్పున బహుమతిగా ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ టోర్నమెంట్ కు ఎర్రం గంగ నర్సయ్య సోదరులు 15,000 రూపాయల విలువ గల బహుమతులను అందజేశారు. ఇప్ప మహేష్ 10,000, గంగం మహేష్ 5,000 రూపాయలు అందించారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ఎర్రం అరవింద్, క్రీడాకారులు పాల్గొన్నారు. దీంట్లో కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లా స్థాయి టోర్నమెంట్ అనేది గతంలో ఎప్పుడూ చాలా రోజుల కింద ఇంత పెద్ద ఎత్తున జిల్లా స్థాయి టోర్నమెంట్ పెట్టినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున పెట్టడం, ఇంత మంచి గ్రౌండ్ను చదును చేసి ఇంత రిస్క్ తీసుకొని చేయడం అనేది మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా రుద్రంగిలో స్పోర్ట్స్కు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. స్టూడెంట్ కావచ్చు, పెద్దలు కావచ్చు, సపోర్టింగ్ ఇంతకుముందు చాలా బాగుండే. ఇప్పుడు కూడా మీరు ఎవరైతే ఆర్గనైజేషన్ రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రజలను కోరారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం శాతరాజుపల్లి 1, 2వ వార్డు పరిధిలో 23 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ శాతరాజుపల్లిలో సుమారు 1,43 లక్షలతో పేద ప్రజలకు ఉపయోగపడేలా చేపట్టిన ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావస్తుందన్నారు. శాతరాజుపల్లి ప్రధాన కూడలి జంక్షన్ సుందరీకరణ పనులు సుమారు 15 లక్షలతో జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 1, 2 వార్డులకు 4 కోట్లకు పైచిలుకు నిధులు కేటాయించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మాజీ కౌన్సిలర్ సంగ హనుమప్ప, డీసీసీ ఉప అధ్యక్షులు సంగ స్వామి యాదవ్ పాల్గొన్నారు. 10 కోట్ల రూపాయల వరకు వెచ్చించి మురుగు నీరును మూలవోగులో కలవకుండా, మురుగు నీరును గుడిచెల్లో కలవకుండా చేసే కార్యక్రమం చేస్తూ, అక్కడ 3వ బ్రిడ్జి కూడా పూర్తి కాలేదు, మొదలు కాలేదు, 10 ఏళ్ళు అయిందంటే 3వ బ్రిడ్జి నిర్మాణం కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న మీరు భవిష్యత్తు చూస్తుంటారు. ఈ విధంగా ఈ వేములవాడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలి. అంటే వేగంగా విస్తరిస్తున్నటువంటి పట్టణాలు వేములవాడ కూడా ఒకటి. కాబట్టి వేములవాడ పట్టణానికి అన్ని వార్డులలో కూడా ఎవరైనా ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పి ప్రయత్నం చేయడంతో పాటు పేదలందరికీ కూడా గత 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు లేని సందర్భం అయితే మనం అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం. రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరూ కూడా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. దాంతో పాటు పేదలందరూ కూడా ఇంధన మిల్లు ఈరోజు వేములవాడ, ఈరోజు మీ 2 వార్డులలో సంఖ్య 40 అని చెప్పిన వేములవాడ పట్టణంలో 28 వార్డుల సంఖ్య చూస్తే
484 మందికి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్నాం. 144 ఏదైతే బస్ డిపో పక్కన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు, చిన్నారులు పాల్గొని రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ముగ్గులు వేసిన మహిళలను ఆయన అభినందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీల ఫైనల్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా 7 మండలాల్లోని గ్రామాల్లో ఈ నెల 3వ తేదీన ముగ్గుల పోటీలు నిర్వహించామని, ఇందులో 5గురిని గుర్తించి బహుమతులను అందజేశామన్నారు. హుస్నాబాద్, కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీఓలు స్వయంగా ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారన్నారు. తమ కుటుంబంలో అందరూ కలిసి సంక్రాంతి ముగ్గులు వేస్తూ ఉంటారని గుర్తు చేశారు. ముగ్గుల పోటీలు, హెల్త్ క్యాంపులలో ప్లాస్టిక్ ప్లేట్స్ వాడినందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డికి 5,000 రూపాయలు, మున్సిపల్ కమిషనర్ కు 1,000 రూపాయల ఫైన్ విధించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఇప్పటికే స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామని, దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. మళ్ళీ పోటీ పెట్టి మళ్ళీ అన్నకే 5 తీసిండ్రు. హుస్నాబాద్ టౌన్లో 20 వార్డుల నుండి 5 చొప్పున 100 మందిని తెచ్చి మళ్ళీ వాళ్ళతో ముగ్గులు వేయించి మళ్ళీ అన్నకే 5 తీసి అలా 7 మండలాలకి ప్లస్ టౌన్లకి మొత్తం 40 మందిని, వేలేరు మండలం కూడా 2 గ్రామాలే కాబట్టి అక్కడ కూడా ఒక 5 మంది తెచ్చి 45 మందితోటి అలా ఇక్కడ పోటీ చేస్తే 42 మంది వచ్చి ముగ్గురు రాలే. 42 మందిలో ఎవరు మంచి ముగ్గులు వేసిండ్రు అనేటువంటి దాని మీద ఎవరు నిర్ణయించినా కరెక్ట్గా రాజకీయ నాయకులు జోక్యం లేకుండా ముగ్గురు ఆర్డీఓలు, హుస్నాబాద్ ఆర్డీఓ, కరీంనగర్ ఆర్డీఓ, హుజరాబాద్ ఆర్డీఓ, ముగ్గురు ఆర్డీఓలు స్వయంగా ప్రతి ముగ్గు తిరిగి వాళ్ళు నిర్ణయం చేసినారు. ఇవాళ ఈ యొక్క మీకు బహుమతులు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా నా భార్య మంజుల గారు, మా సోదరి మంజులారెడ్డి గారు, మన సురభి కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మేడం పేరు శైలజ మేడం గారు, దీప్తి గారు, అదేవిధంగా ముగ్గురు ఆర్డీఓలు, మరి ఎంఈఓ గారు, మా పద్మక్క, అందరు మహిళా సంఘాల నాయకులు అందరూ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వివిధ రంగులతో ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ విభాగంలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కె సమ్మిరెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఆనంద్ విద్యానికేతన్ హైస్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భోగి మంటలు ఏర్పాటు చేసి సంక్రాంతి పొంగల్ని తయారు చేశారు. విద్యార్థులు సంక్రాంతి పండుగకు సంబంధించిన వివిధ వేషధారణలతో అలరించారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ బిళ్ల ఆనందం మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలపైన అవగాహన పెంపొందిస్తాయన్నారు. High School Boinpelli. Today in our school we conduct Sankranti celebrations. Girls and boys wear traditional class and also we conduct Rangavalli competition and kite flying. We enjoy joyful and enjoyable. Thank you so much. I am from Anand Vidyaniketan High School Boinpelli. We are celebrating pre-Sankranti celebrations today in our school. So we gladly say happy Sankranti and children also very celebrate very well and they are very happy. They wear good class, traditional class. Boys also flying kites and girls participate the Rangoli celebration. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని సన్షైన్ పాఠశాలలో కరెస్పాండెంట్ సయ్యద్ నజీర్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఆర్ఎల్లి రమేష్ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. విద్యార్థులకు భోగి పండ్లను పోసి ఆశీర్వదించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని క్రీసెంట్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇప్పలపల్లి సర్పంచ్ జిన్న రామచంద్రారెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ ఉప సర్పంచ్ గోలి సుధాకర్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండి జమీరుద్దీన్ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అలరించారు. ముగ్గుల పోటీలు, పతంగి పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులకు భోగి పండ్లను పోశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జాఫర్, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రజలకు మరియు కాల్వ శ్రీరాంపూర్ పట్టణంలోని పరిసర ప్రాంత ప్రజలకు మరియు క్రిసెంట్ కుటుంబ సభ్యులకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఈరోజుతో మనకు సెలవులు ప్రారంభం కావడం వల్ల మనం ఈరోజు క్రిసెంట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాల ఉద్దేశంతో ముగ్గుల కాంపిటీషన్ ఏర్పాటు చేశాము. దీంట్లో అధిక సంఖ్యలో పేరెంట్స్ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి చాలా చాలా ధన్యవాదములు. అయితే మనము ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పిల్లలు వివిధ వేషధారణలో వచ్చి తర్వాత ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. తర్వాత అదేవిధంగా కైట్స్ ఫ్లయింగ్ కూడా చేయడం జరిగింది. ఇదంతా పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడానికే మనము ఇదంతా చేస్తాము. సో పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంటే మా యొక్క మొదటి ప్రాధాన్యంగా ఉంటుంది. అందుకు ప్రతి సంవత్సరం ఈ రంగోలీ కాంపిటీషన్ ఏర్పాటు చేస్తాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడర్న్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ జైన రమాదేవి ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో పలు వేసిన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీచర్ల విభాగం నుండి 2, తల్లుల వైపు నుండి మరో 2 ఎంపిక చేసి నగదు బహుమతులను అందజేశారు. ఈ వేడుకల్లో కరెస్పాండెంట్ సురేష్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు గౌతమి. మా బాబు ఇదే సాయి మణికంఠ స్కూల్లో 5th క్లాస్ చదువుతున్నాడు. మాకు సాయి మణికంఠ స్కూల్కి చాలా అనుబంధం ఉంది. మా బంధువుల పిల్లలు కూడా ఇదే స్కూల్లో, సాయి మణికంఠ స్కూల్లోనే చదువుకున్నారు. వేరే పేరెంట్స్ మీ స్కూల్లో ఇన్ని ప్రోగ్రామ్స్ జరిపిస్తారు, స్కూల్లో ఇన్ని గానం ఉండే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. మేడం గారు మాకు ఇలాంటి చక్కని ప్రోగ్రామ్స్ పెట్టి, ముగ్గుల పోటీలు పెట్టి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇలా ఇంకెన్నో చేస్తే మేము కూడా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో జరపాలని, మమ్మల్ని ఇట్లా ముందుకు తీసుకురావాలని మేడం గారిని కోరుకుంటున్నాం. ఈ పండగ రాగానే మనకు ముఖ్యమైన దేవుడు రవిరాజు, ఆ సూర్య భగవాను ముఖ్యంగా వేడుకునే పండగ ఇది. సూర్య భగవాను ప్రార్థించే పండగ ఇది. పంటలు ఇంటికొచ్చిన శుభవేళ ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము. తర్వాత రైతులకు వాళ్ళకు సంబంధించినటువంటి సామాగ్రి, పాడి, పశువులు, తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లను, వాటన్నింటి కూడా వాళ్ళు ఒక దేవుడితో సమానంగా భావించి వాటికి కూడా పూజలు అట్లాంటివి సమర్పిస్తూ ఉంటారు ఈ పండుగ రోజు. ఏదేమైనప్పటికీ మనకి పండుగలు అంటేనే మనకి ఒక సంతోషాన్ని కల్పించేటువంటి సందర్భం. ముఖ్యంగా ఈ పేరెంట్స్ని మేము ఎందుకు ఇన్వాల్వ్ చేయడం జరిగిందంటే, వాళ్లకు స్కూల్ వాళ్ళకి మధ్యలో కొంచెం బంధం, ఆ సంబంధం అనేది బలోపేతం అవుతూ ఉంటుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్రీసెంట్ హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల ముగ్గులతో అలరించారు. ముగ్గుల్లో గొబ్బెమ్మలను పెట్టి భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో శ్రీ శక్తి గణపతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. అనేది మన హిందూ సాంప్రదాయాల మకర సంక్రమణతోటి వచ్చే మొదటి పండుగ. దీనికి ఎంతో విశిష్టత ఉంది. ఇది ఈ సంక్రాంతి పర్వదినాన సూర్య భగవానుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఇదంతా ఈ వాతావరణం అంతా ఈ పంటలు చేతికంది ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ముగ్గులు వేసే లోపల ఇంతకుముందు పల్లెటూరి వాతావరణం లోపల కల్లాపి చల్లి, అంటే ఆవు పేడతోటి పేడను చల్లి దాని మీద బియ్యపిండితోటి ముగ్గులు వేసేవారు. ఈ కల్లాపి చవటతోటి మనకు వాతావరణము పరిశుభ్రమై క్రిమికీటకాదులకు మన ఇంట్లోకి ప్రవేశించుకుంటూ ఉంటాయి. ఈ బియ్యపిండితోటి కూడా మనం ముగ్గులు వేయడం అనేది మనకు చిన్న చిన్న కీటకాలకు మనం ఆహారము అందించిన వారం అనేది ఒకటి మనకు ఈ సాంప్రదాయం తెలుపుతుంది.
మహారాష్ట్రలో యంగిస్తాన్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ యంగ్ హిందుస్థాన్ అవార్డు కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 15 మంది ప్రతిభావంతులను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత వంగపల్లి మణిసాయి వర్మ చోటు దక్కించుకున్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వేదాంత్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజానికి ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో అవగాహన పెంచేలా సమాజ అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. నేను యంగిస్తాన్ ఫౌండేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్ఎస్ఎస్ వేదాంత్ కాలేజ్ నుండి ఇక్కడ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం మరియు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు ఇక్కడికి మేము 15 రాష్ట్రాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. 15 రాష్ట్రాల నుండి ఒక్కొక్క కార్యక్రమాల్లో పాల్గొని సేవా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాన్ని ప్రజానికానికి అందించడంలో ఈరోజు యంగిస్తాన్ ఫౌండేషన్ నుండి అవార్డ్ సెరమనీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుండి రేపటి వరకు అవార్డ్ సెరమనీతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో ఎలా పాల్గొనాలి, ఎలాంటి అవేర్నెస్ కల్పించాలి అని మా యొక్క తోటి విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడనే కాకుండా మేము ప్రతి ఒక్క స్టేట్కి వెళ్ళి అక్కడున్న కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ మన తెలుగు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎలా వస్తున్నారు, ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే ఎలాంటి పద్ధతుల్లో వారి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొత్తకొండ శ్రీ వీరభద్రుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10వ తేదీన స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన వేడుకలు 18 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్య పూజ, అర్చనలు, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఏటా సంక్రాంతికి ముందు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు 6 నుంచి 8 లక్షల మంది భక్తులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10న ప్రారంభమైన వేడుకలు 18న జరిగే అగ్నిగుండాల కార్యక్రమంతో ముగియనుంది. ఏటా సంక్రాంతి ముందు నిర్వహించే ఈ జాతరకు సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. స్వామివారికి కొరమీసాలు, కొడెమొక్కులు సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ల మధ్య నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా 5 కొలనులు నిత్యం నీటితో నిండి ఉండడం ఇక్కడి విశేషం. ఏటా జనవరి నెలలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారిన సంక్రాంతి ముందు రోజున ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది. సంక్రాంతి రోజున భక్తులు ఎడ్ల బండ్లలో వచ్చి ఇక్కడ మొక్కుల్ని సమర్పించుకుంటారు. ప్రతి ఏడాది పుష్యబహుళ పంచమి రోజున కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఏటా జనవరి 10న శ్రీ వీరభద్రస్వామి కళ్యాణం జరగ్గా 11న గవ్యాతం, నిత్యోపాసన, నిత్యహోమం, నవగ్రహ హోమాలు, 12న బలిహరణ, సూర్యయంత్ర ప్రతిష్టాపన, అరుణ పారాయణం, 13న ఏకాదశి రుద్రహోమం, 14న భోగి పండుగ రోజున చండీ హోమం, వేద పారాయణం, 15న బండ్ల ప్రదర్శన, శతరుద్రాభిషేకం, ఉత్తరాయణ పుణ్యకాల పూజ, 16న నాగవెల్లి, వసంతోత్సవం,
17న గణపతి పూజ, స్వామివారి త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు అనంతరం స్వామివారి శోభాయాత్ర జాతరలో ముఖ్య ఘట్టాలుగా ఉంటాయి. జాతర సందర్భంగా భక్తులు ఇక్కడి ఆలయంలో గండదీపం వెలిగిస్తారు. వీరభద్రునికి వెండి, బంగారంతో చేసిన కోరమీసాలు సమర్పిస్తే కోర్కెలు తీరుతాయని వీరి నమ్మకం. ప్రతి శ్రావణమాసంలో వందలాది మంది భక్తులు 27 రోజులు స్వామివారి మాల ధరించడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన తర్వాతనే మోసం అనే పదం పుట్టిందని కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆటో యూనియన్ సభ్యులతో ఎమ్మెల్యే సంజయ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులు సొంతంగా ఇస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిందని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొరుట్ల, మెట్పల్లి మున్సిపల్లలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు. గూడ్స్ టాటా మ్యాజిక్ డ్రైవర్లకి, అదేవిధంగా టాక్సీ డ్రైవర్లకి, అది కాకుండా వీళ్ళందరికీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ సహా, అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఎవరికి ఆరోగ్యం కూడా కష్టమైతే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మా వైపు నుండి అందరికీ, మా కొరుట్ల కాన్స్టిట్యూన్సీలో ఉన్న డ్రైవర్లందరికీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి చూసినాం, ఇక్కడ చాలామంది మా దగ్గర ఉన్న షాపులలో పనిచేసే కార్మికులు పక్క గ్రామాల నుండి బైకుల మీద వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ చేయబోతూ ఉన్నాం. మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వానికి నా వేడుక, దయచేసి మీరు ఆటో కార్మికులకు ఇస్తా అని చెప్పిన కనీసం ఆ నెలకి 1000 రూపాయలన్నా, వాళ్ళకి అంతకుముందు రోజుకి 1500 ఉన్న సంపాదన ఇవాళ 200-300 రూపాయలకు పడిపోయినది. వాళ్ళకి కనీసం పిల్లలకి విద్య కోసం కూడా డబ్బులు లేవు, వాళ్ళ ఇంట్లో కనీసం ఫుడ్ కోసం కూడా డబ్బులు లేవు. దయచేసి మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రభుత్వాన్ని. జగిత్యాలలో కొన్ని దశాబ్దాలుగా అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతుందని, జిల్లా వ్యాప్తంగా వెలమ దొరల రాజ్యం నడుస్తుందని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారద్ మహారాజ్ అన్నారు. 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో వెలమ, రెడ్లకు తప్ప బడుగు బలహీన వర్గాలకు అధికారం అంతరంత దూరంలో ఉందన్నారు. బలహీన వర్గాలు అధికారంలోకి వచ్చినా వారు అగ్రవర్ణాల కిందనే పనిచేయాల్సి వస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాల ఓట్లు అధికంగా ఉన్నా కూడా అధికారం మాత్రం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉండడం దురదృష్టకరమన్నారు. చైనా లాంటి దేశాలలో మహిళలు కంప్యూటర్లు తయారు చేస్తూ ఉంటే మన దేశంలో మహిళలు ఇంకా బీడీలు చుడుతూ రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికారం కోసం బలహీన వర్గాలన్నీ ఏకం కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ జిల్లా అధ్యక్షులు మానాల కిషన్, నాయకులు పడాల శ్రీనివాస్, గొల్లపల్లి శ్రీకాంత్ గౌడ్, శివ, అష్రఫ్ పాల్గొన్నారు. మాది అణగారిన వర్గాలకు సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ మాది. కేసీఆర్ కూడా ఒక జేఏసీ ఉంది, అది అగ్రకులాల జేఏసీ. ఆ జేఏసీ తరఫున, ఆ జేఏసీలో బీజేపీ రెడ్లు ఉంటారు, ఆ జేఏసీలో కాంగ్రెస్ రెడ్లు ఉంటారు, టీఆర్ఎస్ వెలమోళ్ళు ఉంటారు. ఆ జేఏసీ తరఫున వాళ్ళు నీళ్ల పంచాయతీ తెచ్చారు కానీ సామాజిక న్యాయం గురించి మాట్లాడారు. అందుకనే కేసీఆర్ సామాజిక న్యాయం గురించి, 42% రిజర్వేషన్ల గురించి, తెలంగాణ గడ్డ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికారం గురించి తాను మాట్లాడకపోతే బయటికి కూడా వెళ్ళనేయం, త్వరలో తెలంగాణ మొత్తం అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. అందుకని ఓవరాల్గా మేము చెప్పొచ్చేది ఏంటంటే, జగిత్యాలలో ఇంత దుర్భరమైన పేదరికానికి, ఎక్కడా లేని ఇంత దుర్భరమైన పేదరికం ఇక్కడ ఉండడానికి కారణం ఇక్కడ భూస్వామ్య పెత్తనమే. భూమి, రాజ్యం వాళ్ళ చేతిలో ఉండబట్టే తెలంగాణలో దాదాపుగా జగిత్యాలలో ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి భారత ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం వచ్చి అప్పటి నుండి వీళ్ళ పెత్తనం కొనసాగుతూనే ఉంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని సింగరేణి ఇల్లందు క్లబ్ ఆవరణలో RG1 సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ ఆధ్వర్యంలో బొమ్మల కొలువు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సింగరేణి డైరెక్టర్లు సతీ సమేతంగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ బొమ్మల కొలువులో చేదబావి, ఎడ్లబండి, పురాతన ఇత్తడి వస్తువులు, పచ్చని పందిరి, దుర్గాదేవి, పరమశివుడు, సమ్మక్క సారలమ్మ ప్రతిమలు, వరి పొలం, తెలంగాణ సాంప్రదాయ కళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏటా సంక్రాంతి పండుగ ముందు సింగరేణి ఆధ్వర్యంలో బొమ్మల కొలువు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, మహిళలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
అండ్ దీంట్లో వరి నాట్లు ఇవాళ పిల్లల కంటే వరి చెట్ల నుంచి వస్తుందని పిల్లలు ఉన్న కాలంలో మరి వరి నాట్లు వేయాలి, అక్కడి నుంచి వడ్లు రావాలి, వడ్ల నుంచి బియ్యం రావాలన్నట్టుగా అక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. ఒక బావి, చేద బావిని అందరూ మర్చిపోయినారు, దాన్ని చూపించాలన్నది కాన్సెప్ట్ ఉంది. సో అది అండ్ మెడిటేషన్, ఇప్పుడున్న హజిల్ లైఫ్ అంటే డే టు డే లైఫ్ లో ఎన్నో ఆలోచనలు సతమతం అవుతున్నాం. మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడానికి అదొకటి. అండ్ పిల్లలకు భోగి పళ్ళు, డెఫినెట్ గా వినాయకుడిని పూజించే ప్రోగ్రామ్ కాదు కదా. అండ్ ఈ ఇయర్ పర్టికులర్ మేము తీసుకున్నది ఏంటంటే 150 years ఆఫ్ వందే మాతరం సెంట్రల్ గవర్నమెంట్ కమమరేషన్ లాగా అనౌన్స్ చేసింది. దాన్ని కూడా మేము థీమ్ లాగా తీసుకున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నాం, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ గేయ రచయిత అందశ్రీ గారి మరణం తీరని లోటు మనకు, వారిని కూడా స్మరించుకుంటూ ఈ రోజు అందశ్రీ గారు గుజరాత్ లోని సోమనాథ్ ఆలయంపై మొఘలులు దాడి చేసి 1000 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివాలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ మర్రిపల్లి సత్యం మాట్లాడారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ ఆలయమని, ఈ ఆలయం భారతీయ సనాతన ధార్మికతకు చిహ్నమని తెలిపారు. గజనీ మహమ్మద్ పరిపాలనలో పలుమార్లు సోమనాథ్ ఆలయంలోని లింగాన్ని ధ్వంసం చేసేందుకు పూనుకున్నారని, తన వల్ల కాకపోవడంతో ఆలయాన్ని మాత్రం ధ్వంసం చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం సోమనాథ్ ఆలయాన్ని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పునర్నిర్మించి నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శివనామ స్మరణ భజనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈరోజు శివాలయంలో ఓంకారం అనే నినాద కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే 1000 సంవత్సరాలైనా కానీ ఇంత కూడా మా శివాలయం చెక్కు చెదరకుండా అలాగే ఉండడం మాకు చాలా సంతోషకరమని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పట్టణ నాయకులకు, అలాగే మా జిల్లా నాయకులకు, పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలుపుతూ హర హర మహాదేవ, హర హర మహాదేవ. భూపాల్పల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ రామాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామికి 1,00,000 తులసి దళాలతో అర్చన జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ మహేష్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి సర్పంచ్ గా గెలిచిన నల్లా మోహన్ తో పాటు పాలక వర్గాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ దేవాలయం వద్ద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోహన్ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రైతు సదస్సులు ఏర్పాటు చేస్తూ అన్నదాతలకు వెన్నుదన్నుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో రైతు సంఘం సభ్యుల నుండి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషకరంగా ఉంది. మా పాలకవర్గం బోయినపల్లి ఈపీ పాలకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా బోయినపల్లి పాడి పంటల గురించి అగ్రికల్చర్ వ్యవస్థలో కానీ అగ్రికల్చర్ వారి నుండి గ్రామంలో రైతులందరికీ అవగాహన సదస్సులు పెట్టించి వారికి ఎల్లవెల్లలా తోడు ఉంటామని ముగిస్తున్నారు. విద్యుత్ శాఖ చేపట్టిన ప్రజా బాటా కార్యక్రమంలో ప్రజలు పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని పెద్దపల్లి విద్యుత్ శాఖ డిఈ రాజ బ్రహ్మచారి కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాటా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించి స్థానికంగా నెలకొన్న విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. పరిష్కారం కాని సమస్యలపై నివేదికలు రూపొందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. గ్రామానికి వచ్చిన డిఈతో పాటు ఏఈని గ్రామ సర్పంచ్ దంపతులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ విజయ్ గోపాల్, ఏఈ మహిపాల్ తో పాటు గ్రామ ఉప సర్పంచ్ తీగుళ్ల కవిత, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. చర్యల వలన ఏంటంటే ముఖ్యంగా వినియోగదారులకు ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం లేకుండా
నాణ్యమైన విద్యుత్ అంటే వినియోగదారునికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసము మేము ఈ ప్రజాపాఠ కార్యక్రమం ద్వారా వారి సమస్యలను తెలుసుకొని వీలైనంత వరకు అదే రోజు ఏవైతే మెటీరియల్ ఇన్వాల్వ్మెంట్ లేని ఉన్నాయో అదే రోజు నాడు పరిష్కరిస్తున్నాము. ఏవైతే మెటీరియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయో అంటే అదనంగా ట్రాన్స్ఫార్మర్లు అవసరం పడేటి పోల్స్ రిక్వైర్మెంట్ ఉంటే వాటికి మేము ఎస్టిమేషన్స్ తయారు చేసేసుకొని ఇక ముందు రానున్న ఈ 1-2 మంత్స్లో వాటిని కూడా కంప్లీట్ చేస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాము. వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన అంతరాయం లేని కరెంటు ఇవ్వడం కోసము మా సంస్థ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. క్షేత్రస్థాయిలో ప్రతి వాడ తిరుగుతున్నాము. అందరి సమస్యలు కూడా తెలుసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఎవరికైనా ప్రజలకు అంటే ఇందులో లేకుంటే వారు కూడా స్వచ్ఛందంగా కూడా మా డిపార్ట్మెంట్ 1912 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. మీకు ఎక్కడైనా కానీ అంటే పొలాలలో కానీ ఎటువంటి విద్యుత్ సమస్య ఉన్నా కానీ 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసినచో మేము ఆ సమస్యలను తెలుసుకొని మేము పరిష్కరిస్తామని కూడా మేము మీకు తెలియజపరచుకుంటున్నాం. మాకు గతంలో కరెంటు కోసం వచ్చడానికి ఆఫీసులో పొంటి తిరగవలసి వచ్చింది. ఇవల్ల మాకు మంత్రి గారి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ దగ్గరికి వెళ్ళడంతో మేము ఫస్ట్ ఇంట్లో చావనపల్లిలో మేము సర్పంచ్ అయినాక మా ఊరికి వెలుగు కావాలనుకున్నాం. ఆ వెలుగు లక్ష్మణ్ కుమార్ సార్ దగ్గరికి తీసుకెళ్ళినాం. మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడంతోనే ఈ డి గారిని మా చావనపల్లికి పంపించినందుకు మాకు ఈ కరెంటు సమస్య తీర్చిరు. బస్టాండ్ కాడ మేము ఎంపీటీసీ చేసినప్పుడు 10 సంవత్సరాల క్రితం కూడా పోలిన వాళ్ళు పట్టించుకోలేదు. అది ఊకే పీజ్ వైర్ కొట్టేసింది. అర్ధరాత్రి కూడా కరెంటు పోయింది. కరెంటు పోతే మేమే రైతులం కొందరం కష్టపడి దాన్ని వేసుకోవడం జరిగింది. మాకు అప్పుడు ఎవరు స్పందించలేదు. కానీ ఇప్పుడు అట్లాంటి సమస్య మాకు మేము గెలిచినాక నెల రోజులలోనే మా డి గారు వచ్చి మాకు అమలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం ప్రారంభించినందుకు మా ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.